గుంటూరు గర్వపడే విధంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పులివెందుల రాజకీయం నడుస్తుందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఆట కట్టిస్తామన్నారు. ఈ ఆదాయాన్ని 10 మందికి పంచిపెట్టడం జగన్ రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. గుంటూరు వికాస్ నగర్లో 10వ లైన్లో స్థానికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అరాచకం రాజ్యమేలుతుందని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోపిడీ చేసిందని విమర్శించారు. ఓటమి భయంతోనే ఆమె పశ్చిమ నియోజకవర్గానికి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ₹100 ఒకరి నుంచి కొట్టడం, ఆ ₹100 10 మందికి పంచడం, ఆ చేత ఆ 10 మంది చేత ఓట్లు వేయించుకోవడం, ఇది ఆయన రాజకీయం. ఏం చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళుతుంది. ఎందుకు అంటే మీరు చూస్తా ఉంటే కరెంటు బిల్లులు కానీ, లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ, చెత్త పనులు కానీ, ఇవన్నీ పెంచుకుంటా పోతారు. కొంతమందికి పంచుకుంటా పోతారు. ఎందుకు? వీళ్ళు ఓటింగ్కి రారు, వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ 2-3 అవర్స్ ఓటింగ్కి వస్తారు. కాబట్టి ఎంతసేపటికి ఆ విధంగానే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ ఉంది, రోడ్లు ఇష్యూ ఉన్నాయి. డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ₹500 కోట్ల ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ అప్పుడు 400 కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు. అయితే ఆ ఇచ్చిన 500 కోట్లలో కూడా 150 కోట్లు వేరే పథకాలకి మార్చేశారు, అంటే డైవర్ట్ చేశారు. ఎగైన్ ఎందుకంటే ఇది పెద్ద ఆయనకి అనుకూలించేటువంటి ప్రాంతం కాదు, వ్యక్తిగత ప్రయోజనం కాదు. డ్రైనేజ్ అనేది జనరల్ గా వెళ్తుంది. వ్యక్తిగతంగా 2000, 3000, 5000 ఓట్లకు వేస్తే ఓట్లు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ₹1 కూడా ఖర్చు పెట్టారు. వాటర్ సమస్య కూడా అదేటువంటి పరిస్థితి. బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయింది. బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయింది? అది కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కాంబినేషన్ లో ఉంటేనే ట్రాఫిక్ సమస్యలు చెప్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1 రాదు. అందుకే 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి. రోడ్లు ఉంటే అవి కూడా వ్యక్తిగత ప్రయోజనం కాదు, అందుకనే రోడ్లు వేయరు. ఇలా ఎన్నో రకమైన మాట్లాడతారు. 2 నిమిషాలు గడిచిన అరాచకాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు పోలింగ్ అనేది మనకి పర్సంటేజ్ లెవెల్స్ లో ఇప్పటిదాకా తగ్గింది. కానీ ఇక్కడ అమ్మలందరూ ఎంతో మంది అమరావతి ఉద్యమం పేరుతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసి పోరాడిన పరిస్థితుల్లో ఇంకా పోలింగ్ తగ్గుతుంది అనే అపనమ్మకం మాత్రం నాకు లేదు. ఖచ్చితంగా ఈసారి 90% పోలింగ్ వచ్చి తీరుతుంది. ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాట పట్టుబడులు మనం చూసుకుంటే పోలింగ్ అనేది వెనక్కి వెళ్ళదు. అయితే దానికి నిదర్శనం నిన్న నామినేషన్ ప్రక్రియ. ఎంతమంది ఎండలు కూడా లెక్క చేయకుండా నీరాజనాలు పలికారు. రోడ్డు ప్రతి కూడల్లో రోడ్డు మొత్తం ఒక మానవ హారంలాగా ఏర్పడి స్వాగతం పలికి నామినేషన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే పోలింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కేవలం మెజారిటీ, ఇంకా మనం ఇంకెంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకెంతమందిని మనం లాక్ రావచ్చు అన్న దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు ఇంకొకటి, నిన్నటి నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే, ర్యాలీ చూసుకుంటే, కలిసి ఉంటే కలపు సుఖం అనే ఒక మాటకి నిర్వచనం లాగా జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వెల్లువెత్తున అందరూ ఒక్కటై కలిస్తే అసలు ఎలా ఉంటుంది విజయం అనే దానికి కార్యక్రమంగా నేను జస్ట్ ఒక టీజర్ చూపించాను. దానికే ప్రతిపక్షాన్ని వెన్నులో ఒలుగు పుట్టి ఇక బయటికి రావాలా వద్దా, పెట్టే ప్రతి రూపాయి కూడా అనవసరపు ఖర్చు అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి